లో లేదు కానీ ఆల్రెడీ అనౌన్స్ చేసినాయే కదా అనౌన్స్ అంటున్నారు. చేయడం ఇప్పుడు అయ్యే చర్చిస్తున్నారు వీళ్ళు. నిన్న మాట్లాడిన సూపర్ 10 అన్నారు అనమాట. ఉమ్, ఈ 4 మిగతా వాళ్ళు చెప్పినట్టు అనమాట. అందులో ఉమ్. పెన్షన్లు ఇవన్నీ అంటే అవన్నీ కూడా ఇవన్నీ చెప్పుకొస్తున్నారు కదా. ఇవన్నీ కలిపితే ఉమ్మడిగా అంతే. అంతే, ఇంక ఉమ్మడి ఎజెండా అంటే ఇంకేం రాస్తారండి. ఇప్పటికి రాసిన ఈ చేసేటప్పటికినే ఓ 25 ఏళ్ళు పడుతుంది. ఉమ్. ఇంకేం చేస్తారు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఏడాదికి 2,500 మందికి ఒక్కొక్కరికి 15 లక్షలు యువకులకి మేము ఇస్తాము, వాళ్ళతో ఉపాధి కల్పిస్తాం, పరిశ్రమలు పెట్టిస్తాం, ఇటువంటి అన్ని మరి ఏమైపోయినట్టు. అవి తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా తను ఫాలో అప్ చేస్తారు. తన షణ్ముఖ వ్యూహం అందులో నుంచి అమలు చేస్తారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇదిగోండి మా తరపున ఇట్లా చేయండి 250 మందికి అంటే ముందు చెప్పలేని తర్వాత చెప్పి ఏం లాభం, పెడితే ఇప్పుడే కదా చెప్పేశారు కదా. వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు చెప్పేశారు. ఉమ్, ఉమ్మడి మేనిఫెస్టో అనేటువంటిది రాస్తూనే ఉంటారు వీళ్ళు కూర్చుని. ఉమ్, తర్వాత తయారు చేస్తారు అనుకుంటా ఇవన్నీ. అంటే ఇప్పుడేం పెట్టరా, ఇప్పుడేం ప్రకటించారు దీంట్లో? ఇప్పుడు దీంట్లో ఏం సూపర్ ప్రకటిస్తారు 10 ఈ లోనో సభలో? సూపర్ 12 లోనో ఉండవా? ఇప్పుడు అయ్యే 83 వేల కోట్లు అవుతున్నాయి. ఉమ్, జగన్ పథకాలు కూడా కంటిన్యూ చేస్తే 1,30,000 కోట్లు అవుతాయి. ఉమ్, ఇప్పుడు వీళ్ళ ఇంకో 25 చెప్తే ఉమ్, ఎంత అవుద్ది అప్పుడు? 2 లక్షల కోట్లు అయితే పక్క రాష్ట్రం పక్కన ఉన్న 10 రాష్ట్రాలకు దోచేసుకుని డబ్బులు తేవాలి. ఉమ్, కాబట్టి ఈ జనాల్లో నెగిటివ్ అవుతుంది. కాబట్టి ముందు ఇక్కడ ఫస్ట్ సూపర్ 6 జనంలోకి వెళ్ళిపోయేటట్టు చేస్తే ఉమ్. ఆ తర్వాత ఇది అధికారంలోకి